సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికల సమయంలో సినిమాలను రిలీజ్ చేయడానికి మేకర్లు పెద్దగా ఇష్టపడరు. ఎన్నికల సమయంలో ప్రజల మూడు మొత్తం వేరే విధంగా ఉంటుంది అనే సంగతి తెలిసింది. మే నెల 13వ తేదీన ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిలీజ్ డేట్ వల్ల సమ్మర్ సినిమాలకు కూడా ఇబ్బంది అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఢిల్లీ స్క్వేర్ ఈ నెల 29వ తేదీన, అలాగే ఫ్యామిలీ స్టార్ కూడా ఏప్రిల్ నెల 5వ తేదీన రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలకు ఏపీ ఎలక్షన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. కల్కి సినిమా మే 9వ తేదీన రిలీజ్ డేట్గా ఫిక్స్ చేసుకున్న నేపథ్యంలో ఆ సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. కల్కి మేకర్లు స్పందిస్తే మాత్రమే ఆ తేదీకి ఈ సినిమా విడుదలవుతుందో లేదో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. మరోవైపు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా ఎన్నికల తర్వాత మే 17వ తేదీన రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసుకుంది. ఈ ఏడాది పాన్ ఇండియా హీరోల సినిమాలు ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. దేవరా సినిమా వాయిదా పడడంతో ఫీల్ అవుతున్న అభిమానులకు కల్కి వాయిదా పడితే మరో షాక్ అయితే తగులుతుంది. కల్కి సినిమా వాయిదా పడితే ఆ తేదీకి రిలీజ్ కావడానికి వేర్వేరు చిన్న సినిమాలు కూడా సిద్ధంగా ఉన్నాయి అని అర్థమవుతుంది. ఏపీ ఎన్నికలు ప్రభాస్ సినిమాపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో చూడాల్సి ఉంది. మరోవైపు గామి సినిమాతో విజయం సాధించిన విశ్వక్సేన్ 2 నెలల గ్యాప్లోనే మరో సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధపడడం నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుని అభిమానులను మరింత సంతోషానికి గురిచేయడం గ్యారంటీ అని నేటిజన్ల నుంచి కామెంట్లు అయితే వ్యక్తమవుతున్నాయి.